పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో భేటీ అయ్యారు. ఆలయ సంప్రోక్షణపై సమావేశంలో చర్చ జరుగుతుందని తెలుస్తుంది. దీనిపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, పండితులతో టీడీపీ ఈవో శ్యామలారావు చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. టీడీపీ ఈవో శ్యామలారావు 2 తెలుగు రాష్ట్రాలను లడ్డు వివాదం అవాక్కయ్యేలా చేస్తుంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతుంది. చాలా మంది ఈ లడ్డు వ్యవహారంపై స్పందిస్తున్నారు. ప్రముఖులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా లడ్డు వ్యవహారంపై మాట్లాడుతున్నారు. ఇటీవల నటి ప్రణీత సుభాష్ లడ్డు వివాదంపై మాట్లాడింది. లడ్డూలో జంతువుల కొవ్వు కలవడం అనేది దారుణం. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. అలాగే ఇది వెంకటేశ్వర స్వామి భక్తులను షాక్ కి గురిచేస్తుందని ఆమె అన్నారు. తాజాగా నటుడు మోహన్ బాబు లడ్డు వివాదంపై స్పందించారు. తిరుమల లడ్డు విషయంలో ఇలా జరగడం ఘోరం, అతి నీచం, పాపమని, ఇదే గాని నిజమైతే నేరస్తులను శిక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబుని కోరారు మోహన్ బాబు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పూజిస్తారు. దీనికి నిత్యం సమర్పించే పవిత్రమైన లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో ఇతర జంతువుల కొవ్వుని కలుపుతారని ఓ భక్తుడిగా తల్లడిల్లిపోయాను అన్నారు మోహన్ బాబు. స్వామివారి దగ్గర ఇలా జరగటం ఘోరం, మహాపాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేమం, అరాచకం. ఇదే నిజమైతే నేరస్తులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా కోరుతున్నానని మోహన్ బాబు ఓ ప్రకటనను విడుదల చేశారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో భేటీ అయ్యారు. ఆలయ సంప్రోక్షణపై సమావేశంలో చర్చ జరుగుతుందని తెలుస్తుంది. దీనిపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, పండితులతో టీడీపీ ఈవో శ్యామలారావు చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. టీడీపీ ఈవో శ్యామలారావు 2 తెలుగు రాష్ట్రాలను లడ్డు వివాదం అవాక్కయ్యేలా చేస్తుంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతుంది. చాలా మంది ఈ లడ్డు వ్యవహారంపై స్పందిస్తున్నారు. ప్రముఖులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా లడ్డు వ్యవహారంపై మాట్లాడుతున్నారు. ఇటీవల నటి ప్రణీత సుభాష్ లడ్డు వివాదంపై మాట్లాడింది. లడ్డూలో జంతువుల కొవ్వు కలవడం అనేది దారుణం. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. అలాగే ఇది వెంకటేశ్వర స్వామి భక్తులను షాక్ కి గురిచేస్తుందని ఆమె అన్నారు. తాజాగా నటుడు మోహన్ బాబు లడ్డు వివాదంపై స్పందించారు. తిరుమల లడ్డు విషయంలో ఇలా జరగడం ఘోరం, అతి నీచం, పాపమని, ఇదే గాని నిజమైతే నేరస్తులను శిక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబుని కోరారు మోహన్ బాబు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పూజిస్తారు. దీనికి నిత్యం సమర్పించే పవిత్రమైన లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో ఇతర జంతువుల కొవ్వుని కలుపుతారని ఓ భక్తుడిగా తల్లడిల్లిపోయాను అన్నారు మోహన్ బాబు. స్వామివారి దగ్గర ఇలా జరగటం ఘోరం, మహాపాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేమం, అరాచకం. ఇదే నిజమైతే నేరస్తులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా కోరుతున్నానని మోహన్ బాబు ఓ ప్రకటనను విడుదల చేశారు.